ఐఫోన్ ఇది ఫోన్ మాత్రమే కాదు, అంతకు మించి ఎమోషన్. ఇది చాలా మందికి స్టేటస్ సింబల్ చూసే వాళ్ళు కొందరైతే ఫోటోల కోసమే ఫోన్ కొనేవాళ్ళు ఇంకొందరు. ఐఫోన్లో కొత్త సిరీస్ వస్తుందంటే చాలు స్టోర్ల ముందు భారీ క్యూలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే జరిగింది. ఐఫోన్ 17 సిరీస్ సేల్ స్టార్ట్ అవగా స్టోర్ల ముందు చాంతాడంత లైన్లు కనిపించాయి. ఫోన్ కోసం కొట్లాటలు కూడా జరిగాయి. ఇదంతా చూసిన జనం ఇదేందయ్యా ఇది అని అవాక్కవుతున్న పరిస్థితి. యాపిల్ ఐఫోన్ ఫోనే కాదు, ఓ ఎమోషన్. కొత్త సిరీస్ వస్తే ఎక్కడలేని క్యూరియాసిటీ. ఇండియాలో ఐఫోన్ 17 సిరీస్ స్టార్ట్. ఫోన్ కోసం స్టోర్ల ముందు ఐఫోన్ ప్రేమికుల క్యూ. కొన్ని చోట్ల ఫోన్ కోసం కొట్లాటలు. ఇండియాలో ఐఫోన్కు ఇంత క్రేజ్ ఏంటి? ఐఫోన్ అంత స్పెషలా? ఏంటసలు ఫీచర్స్? ఇప్పుడంతా టెక్నాలజీ హవానే. ప్రపంచమే ఇప్పుడు మనిషి గుప్పెట్లోకి వచ్చేసింది. అలా తీసుకొచ్చింది ఫోన్. తిండి లేకపోయినా ఓ పూట ఉండొచ్చేమో గాని ఒకరోజు ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశారు చాలామంది. కొందరికి సెల్ ఫోనే ప్రపంచంగా మారితే ప్రపంచాన్ని సెల్ ఫోన్ ద్వారా చూసేవాళ్లు మరికొందరు. ఇలా మొబైల్ ఫోన్ అంటే టక్కున గుర్తొచ్చేది టాప్లో ఉండేది యాపిల్. ఈ కంపెనీ నుంచి ఎలాంటి ప్రాడక్ట్ వచ్చినా భారీ రేటుతో పాటు అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. ఇప్పటికే ఐఫోన్ నుంచి చాలా మోడల్స్ వచ్చి కస్టమర్లను ఫిదా చేశాయి. ఇదే తరుణంలో రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తోంది. ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ ను యాపిల్ సంస్థ లాంచ్ చేసింది. ఆ ఫోన్ లుక్, ఫీచర్స్ యాపిల్ లవర్స్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇలా సేల్ మొదలైందని ప్రకటించారో లేదో యాపిల్ స్టోర్ల ముందు చిన్నపాటి యుద్ధాలే కనిపించాయి. భారీ క్యూలైన్లు, ఫైటింగ్లు. ఇది సీన్ కొన్ని స్టోర్ల దగ్గర. ఇండియాలో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ సేల్స్ మొదలయ్యాయి. ముంబై, బెంగళూరు, పుణె, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా లాంటి ప్రధాన నగరాల్లో యాపిల్ ఐఫోన్ స్టోర్స్ కూడా ఇదివరకే ఓపెన్ అయ్యాయి. ముంబైలో యాపిల్ ఫ్లాగ్షిప్ స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఏర్పాటయింది. అయితే ఇక్కడ గందరగోళ పరిస్థితులు కనిపించాయి. ఫోన్ను కొనుగోలు చేయడానికి గురువారం రాత్రి నుంచే కొందరు యువకులు క్యూలైన్లో నిల్చున్నారు. గంటల పాటు అక్కడే పడిగాపులు కాశారు. స్టోర్ తెరిచే సమయం దగ్గర పడుతున్న కొద్దీ క్యూ మరింత పెరిగింది. దాదాపు కిలోమీటర్ దూరం వరకు కొనుగోలుదారులు క్యూలో నిల్చున్నారు. క్యూలైన్ మధ్యలో రావడానికి కొందరు యువకులు ప్రయత్నించడం గొడవకు దారితీసింది. రాత్రి నుంచి అక్కడే పడిగాపులు పడుతున్న వాళ్లు మిగిలిన వారిపై దాడికి దిగారు. దీంతో వాళ్ల మధ్య కొట్లాట జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీగా క్యూలైన్ ఉండటం, ఘర్షణలు చోటు చేసుకోవడంతో కొద్దిసేపు ఐఫోన్ అమ్మకాలు నిలిచిపోయాయి. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో గొడవ చల్లారింది. ఒక్క ముంబైలోనే కాదు, ఢిల్లీ, ముంబై, బెంగళూరులోనూ ఇదే సీన్. వేలాది కస్టమర్లు కొత్తగా విడుదలైన ఫోన్లను కొనడానికి ఎగబడ్డారు. ఐఫోన్ 17 సిరీస్ ధరలు 82,900 నుంచి 2,29,900 వరకు ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్నవారు, నేరుగా వచ్చిన కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేశారు. కీ ఫీచర్లలో అడ్వాన్స్డ్ ఏఐ ఇంటిగ్రేషన్, మెరుగైన కెమెరాలు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీలు, కాస్మిక్ ఆరెంజ్ లాంటి కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇండియాలో ప్రీ ఆర్డర్లు రికార్డ్ స్థాయిలో జరిగాయి. మరీ ముఖ్యంగా ఐఫోన్ ప్రో మోడల్స్ కొత్త కలర్లు త్వరగా స్టాక్అవుట్ అవుతున్నాయి. ఇంకా ఐఫోన్ లాంచ్ ఇండియాలో యాపిల్ కు మరో మైలురాయి. ఢిల్లీ సాకేట్, ముంబై బీకేసీ, బెంగళూరు స్టోర్ల దగ్గర గురువారం రాత్రి 3 గంటల నుంచి క్యూలైన్లు కనిపించాయి. ముంబై బీకేసీ స్టోర్ దగ్గర రాత్రి నుంచి లైన్లు ఏర్పడడం, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కస్టమర్లు క్యాంప్ చేయడం యాపిల్ ఫోన్లపై మనోళ్ల పిచ్చికి అద్దం పడుతున్నాయి. ఒక్కటి మాత్రం క్లియర్, ఐఫోన్ అంటే కేవలం ఫోన్ కాదని, అది ఒక ఎమోషన్ అని మళ్లీ మళ్లీ ప్రూవ్ అవుతూనే ఉంది. జనాల క్యూలు, ఎదురుచూపులు, ఆనందం ఇవన్నీ చూస్తుంటే కొత్త సిరీస్ జనాల్లో ఎంత ఆసక్తి పెంచిందో అర్థమవుతోంది. ధర ఎక్కువైనా సరే ఐఫోన్కు ఏమాత్రం వెనుకడుగు వేయరు మన దేశంలో. యువతలో అయితే ఈ క్రేజ్ మరీ ఎక్కువ. డిజైన్ నుంచి ఫీచర్స్ వరకు ప్రతి ఒక్కరి ఐఫోన్లో స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది.
అసలు యాపిల్ ఫోన్లకు మాత్రమే సొంతమైన ప్రత్యేకతలు ఏంటి? నిజంగా ఈ ఫోన్ ఓ స్టేటస్ సింబల్ అయినా? ఐఫోన్ క్రేజ్ పీక్స్కు చేరిన వేళ జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సెక్యూరిటీ నుంచి డిజైన్ వరకు ఐఫోన్ అన్నింట్లోనూ స్పెషల్ అనిపిస్తుంది. ఐఫోన్ని మించిన మోడల్స్ ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి ఐఫోన్ని సాధారణ వ్యక్తులు కొనాలంటే కష్టమే. ఆ రేంజ్లో ఉంటాయి మరి ధరలు. ఈ ఫోన్కి ఎందుకింత రేటు అంటే అందులో సెక్యూరిటీ ఫీచర్సే కారణం. అద్భుతం ఇవసలు. ఐఫోన్లో సెక్యూరిటీ సిస్టమ్ పటిష్టంగా ఉంటుంది. డేటా భద్రత గురించి ఆందోళన చెందుతున్న వారికి ఐఫోన్ బెస్ట్ చాయిస్. ఇందులో పర్సనల్ డేటా చాలా సురక్షితంగా ఉంటుంది. దీన్ని ఎవరూ హ్యాక్ చేయలేరు. ఫోన్ హ్యాంగ్ అవడం లాంటి సమస్యలు కూడా ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. కెమెరా నుంచి ఆపరేటింగ్ వరకు ఐఫోన్ అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఇక అదుర్స్ అనిపించే అప్డేట్స్ ఐఫోన్లో కనిపిస్తుంటాయి. వినియోగదారుల మనసు గెలిచేది అందుకే. దీంతో ఎంత ధరైనా సరే పెట్టేందుకు రెడీగా ఉంటారు. ఇలా స్టోర్ల ముందు వెయిట్ చేస్తుంటారు. ప్రీమియం స్మార్ట్ఫోన్ మార్కెట్ ఇండియాలో గత 5 ఏళ్లలో 25% వృద్ధి చెందింది. దీనిలో యాపిల్ సంస్థ షేరే 60%. యువతలో స్టేటస్ సింబల్ గా మారిన ఐఫోన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెటింగ్తో మరింత ఆకర్షణ పొందుతోంది. ఇండియాలో యాపిల్ స్టోర్లు ప్రీమియం ఎక్స్పీరియన్స్ అందిస్తున్నాయి. ఇది లాంచింగ్ డేను ఈవెంట్ గా మార్చేశాయి. ఆర్థికంగా మధ్యతరగతి ఆదాయం పెరగడం, ఈఎంఐ ఆప్షన్లు, ట్రేడ్ ఇన్ స్కీమ్లు ఖరీదైన డివైస్లను సులభం చేస్తున్నాయి. అయితే ఐఫోన్ క్రేజ్ పై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యువత మైండ్ సెట్ ను ఈ ఐఫోన్లు ఓ రకంగా డైవర్ట్ చేస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఐఫోన్ కొనేందుకు డబ్బుల కోసం తల్లిదండ్రులను యువత ఇబ్బంది పెట్టడం, ఇవ్వకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు గతంలో జరిగాయి కూడా. నిజానికి ఐఫోన్ అనేది స్టేటస్ సింబల్ కాదు, కేవలం ఒక లగ్జరీ మాత్రమే. సామాజిక హోదా అనేది ఫోన్ ద్వారా రాదు అని, అది మనకున్న చదువు, వివేకం, ఆలోచనతోనే వస్తుందనే విషయాన్ని యువత మర్చిపోతున్నారని ఈ క్రేజ్ చూసి మరికొందరు సోషల్ మీడియాలో చర్చ మొదలు పెట్టారు. ఇదంతా ఎలా ఉన్నా ఇండియాలో ఐఫోన్ కు ఉన్న క్రేజ్ నెక్స్ట్ రేంజ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.